తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీం దక్షిణ కొరియాలోని సియోల్ నగరానికి చేరుకుంది. అమెరికా టూర్ ముగించుకొని రేవంత్ టీం నేరుగా సౌత్ కొరియాకు వెళ్లింది. సౌత్ కొరియాలోని సీఎం రేవంత్ పెట్టుబడుల వేట కొనసాగించనున్నారు. ఇవాళ యూయూ ఫార్మా ప్రతినిధులతో సీఎం బృందం భేటీ కానుంది. కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. అలాగే నెక్స్ట్ హ్యుండాయ్ మోటార్ కంపెనీ ప్రతినిధులతోనూ మీట్ కానున్నారు. హ్యాండ్వేర్ ప్రాజెక్ట్ డిప్యూటీ మేయర్ తో రేవంత్ టీం సమావేశం కానుంది. శాంసంగ్ అధ్యక్షుడు కిమ్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సీఈఓతోనూ సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ కానుంది. రేపు సాయంత్రం రేవంత్ టీం దక్షిణ కొరియా నుంచి సింగపూర్ వెళ్లనుంది. ఎల్లుండి హైదరాబాద్ కి తిరిగి రానుంది సీఎం రేవంత్ రెడ్డి టీం. యుఎస్ లో 8 రోజుల పాటు పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి టీం దాదాపు 50 వాణిజ్య సంస్థలతో సంప్రదింపులు జరిపారు. న్యూయార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, డలాస్, వేగాస్, టెక్సస్, వాషింగ్టన్ రాష్ట్రాల్లోని కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలంగాణ బ్రాండ్ ని వివరిస్తూ తమ ప్రభుత్వ ఫ్యూచర్ ప్రాజెక్టులపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. అమెరికాలో దాదాపు 31,532 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించింది. గూగుల్, అమెజాన్ సహా పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో సుమారు 30,750 కొత్త ఉద్యోగాలు రానున్నాయి. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, పర్యటన సక్సెస్ఫుల్గా మనం చూస్తున్నాం. అమెరికాలో మొత్తం 8 రోజుల పర్యటన ముగించుకొని నిన్న సాయంత్రం దక్షిణ కొరియా సియోల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ టీం చేరుకున్న పరిస్థితి. అమెరికాలో 8 రోజుల పాటు దాదాపు 50 వాణిజ్య సంస్థలు, కంపెనీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సంప్రదింపులు జరిపింది. ఈ సంప్రదింపుల నేపథ్యంలో మొత్తం 19 సంస్థలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఈ 19 సంస్థల ఒప్పందం విలువ దాదాపు 31,532 కోట్లుగా ఉంటుందని చెప్పి రేవంత్ రెడ్డి అండ్ టీం చెప్తున్న పరిస్థితి. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు రాష్ట్రంలో 30,750 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,00,000 మందికి పైగానే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి టూర్ అమెరికాలో సక్సెస్ఫుల్గా సాగింది. అంతర్జాతీయ కంపెనీలతో పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. నిన్న సాయంత్రం దక్షిణ కొరియా చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం 2 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటిస్తుంది. దక్షిణ కొరియాలో కూడా 20,000 పైచిలకు పెట్టుబడులు వస్తాయని చెప్పి వీళ్ళు ఆశిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో ప్రధానంగా యూయూ లాంటి ఫార్మాసిటికల్ కంపెనీతో పాటు హ్యుండాయ్ కానీ, ఎల్జీ కానీ, శాంసంగ్ కంపెనీలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ముఖ్యంగా హ్యుండాయ్ కంపెనీ చెన్నైలో ఇప్పటికే భారీ కార్ల తయారీ ఫ్యాక్టరీ ఉంది. అక్కడ ఆ యొక్క ఫ్యాక్టరీని విస్తరించాలని చెప్పి హ్యుండాయ్ భావిస్తోంది. కాబట్టి తెలంగాణలో అవకాశం ఇస్తాం, మంచి పెట్టుబడులకు సంబంధించిన అన్ని ప్రతిపాదనలకు సంబంధించిన అవకాశాలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హ్యుండాయ్ కంపెనీతో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు మనం చూస్తున్నాం. కరుణాకర్, ఇవాళ రేపు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ఎలా ఉంది? ఏ ప్రాంతాలకు వెళ్ళబోతున్నారు? ఈ రోజు దక్షిణ కొరియాలోనే 2 రోజుల పాటు దక్షిణ కొరియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీం పర్యటిస్తుంది. ఇందులో ప్రధానంగా యూయూ అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం యూయూ కంపెనీతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ప్రత్యేకంగా భేటీ కాబోతుంది. డ్రగ్ అంటే ముఖ్యంగా బల్క్ డ్రగ్ కేంద్రంగా ఉన్న హైదరాబాద్లో యూయూ ఫార్మాకు సంబంధించిన ప్లాంట్ను ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించబోతున్నారు. దాంతోపాటు ప్రపంచ ప్రఖ్యాత హ్యుండాయ్ కార్ల కంపెనీ ప్రతినిధులతో కూడా ముఖ్యమంత్రి భేటీ కాబోతున్నారు. చెన్నైలో ఇప్పటికే హ్యుండాయ్ కంపెనీ ఉంది. హ్యుండాయ్ కంపెనీల కార్ల తయారీ కంపెనీ ప్లాంట్ ఉంది. కాబట్టి ఆ ప్లాంట్ను విస్తరించాలని చెప్పి హ్యుండాయ్ భావిస్తుంది. కాబట్టి తెలంగాణకు వస్తే మరిన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పి, పెట్టుబడులకు సంబంధించిన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ముఖ్యమంత్రి హ్యుండాయ్ కంపెనీని కోరబోతున్నారు. దాంతోపాటు దిగ్గజ ఎలక్ట్రానిక్స్ సంస్థలు ఎల్జీ కావచ్చు, శాంసంగ్ సంస్థల ప్రతినిధులతో కూడా ముఖ్యమంత్రి భేటీ కాబోతున్న పరిస్థితి. ఆ 2 సంస్థలకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ను తెలంగాణలో ఏర్పాటు చేస్తే సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులతో భేటీ అయిన సందర్భంగా కోరబోతున్నారు. ఇక ఈరోజు రేపు సాయంత్రం దక్షిణ కొరియా పర్యటన ముగించుకొని సింగపూర్ వెళ్లనుంది రేవంత్ రెడ్డి బృందం. సింగపూర్ తర్వాత రేపు ఎల్లుండి 14వ తారీఖు ఉదయం హైదరాబాద్ చేరుకునే అవకాశం కనిపిస్తోంది. సుమ, థ్యాంక్ యూ కరుణాకర్.